ఈరోజు మెదక్ జిల్లా కిసాన్ మోర్చా సదస్సుకు అధ్యక్షత వహిస్తున్నటువంటి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సభాధ్యక్షుడు బైళ్ళ సత్యనారాయణ గారికి, అదేవిధంగా రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి గారికి, మరియు అంజయ్య యాదవ్ గారికి, మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ గారికి, వెంకటరెడ్డి గారికి, రాగి రాములు గారికి, మన్యం లింగారెడ్డి గారికి, ఏసిరెడ్డి గారికి, రమేష్ గారికి, జనార్దన్ రెడ్డి గారికి, సంగయ్య గారికి, మరియు ఈ యొక్క జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ గారికి, ఎమ్మెల్యే రెడ్డి గారికి, రాములు గారికి, రాముల్ నాయక్ గారికి, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి కిసాన్ మోర్చా మండలాధ్యక్షులకు మరియు రైతులకు, బీజేపీ పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, అలాగే ఈరోజు యోగా డే శుభాకాంక్షలు కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, నిన్న రాష్ట్ర పార్టీ మరి స్థానిక సంస్థల ఎన్నికల గురించి జిల్లా అధ్యక్షులను మరి రాష్ట్ర పార్టీ పిలవడం జరిగింది. మరి కార్యశాల కూడా నిర్వహించడం జరిగింది. అదే కార్యశాల మనం మళ్ళా జిల్లా స్థాయిలో కూడా కార్యశాల నిర్వహించవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రధానమంత్రి 11 సంవత్సరాల నుంచి ప్రజలకు చేసిన సేవలు ఏంటిదో మనమందరం కూడా ప్రజలకు ఎక్కువ స్థాయిలో తీసుకుపోతలేమనేది రాష్ట్ర పార్టీ నిన్న చెప్పడం జరిగింది. ఎందుకంటే మనము పార్టీ మీటింగ్ కానీ పార్టీ కార్యక్రమాలల్లో పాల్గొంటున్నాం, కానీ పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రజలకు ఏం చేస్తున్నారు అనేది ప్రజలకు చెప్పలేకపోతున్నాం. వారు ఒక 100 సంక్షేమ పథకాలు మనకు ఇచ్చినట్టయితే ఒక గ్రామానికి అన్న మనం 10-11 కూడా ప్రజలకు తీసుకుపోగలేము. దీనిపైన రాష్ట్ర పార్టీ కూడా కొద్దిగా ఆగ్రహంగా ఉంది. మరి ఇప్పుడు వచ్చేది స్థానిక సంస్థ ఎన్నికలు. మరి ముందు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో అబద్ధాలు చెప్పి మరి మనందరినీ కూడా పొడి కొట్టించి వాళ్ళు గద్దెనెక్కడం జరిగింది. మరి వాళ్ళు అడ్డదారిన గడ్డనెక్కినప్పుడు వాళ్ళు చేసిన తప్పిదాలను ప్రజలకు తీసుకుపోయే అవసరము మన పైన, కార్యకర్తల పైన, నాయకుల పైన ఉన్నది. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ మొత్తం కూడా